యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము 22వ వచనాన్ని మనమంతా కలిసి చదువుకుందాం. యోధా పత్రిక 22వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఆరంభించండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వందనములు, స్తోత్రములు. నాయన గమనానికి తీసుకొని వచ్చిన లేఖన భాగమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. అందున్న సారాంశమును ప్రభా మేము ధ్యానించుండగా మీరే మా తండ్రి మీ ఆత్మచేత అభిషేకించి నడిపించమని, మాకు అవగాహన దయచేయమని, మా హృదయంలో గ్రహించగలిగిన హృదయమును మాకు దయచేయమని అయా. మరి ఈ శబ్ద యంత్రము ద్వారా కానీ ఇక్కడ కూడి వచ్చి కానీ ఈ వాక్యమును వించిన వారి హృదయంలో అది పాలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది ఏమంటే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. ఎవరు సందేహపడతారు? ఏంటి సందేహం? అనేకులకి అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఎందుకు ప్రయాసపడుతున్నారు వీళ్ళు అనుకుంటారు కొందరు. ఏమో చెప్తారు, అది నిజమా కాదా అనుకునేవారు కొందరు. ఈ యేసు ప్రభు ఒక్కడే దేవుడా? అట్టగైతే మరి వీళ్ళందరూ ఎందుకున్నారు? అట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతేనండి ఓ లక్షల ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు కారణం ఏంటంటే సందేహమే. సందేహంలో నుంచి పుట్టేదే ప్రశ్న, సందేహంలో నుంచి ఉద్భవించేదే ప్రశ్న. కనుక ప్రశ్న లేకుంటే మరి సంభాషణే లేదు, సందేహం లేకుంటే ప్రశ్న లేదు, ప్రశ్న లేకుంటే సంభాషణే. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఆధ్యాత్మిక విషయములలోకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించే సందర్భం వచ్చినప్పుడు సందేహపడే వాళ్ళు ఉంటున్నారట. వారికి ఎప్పుడు సందేహమే. ఏంటి అలా చెప్తారు, ఈ మాట చెప్తారేంటి, అలా చెప్పారేంటి అని ఇప్పుడు సందేహం. మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాము. మత్తయి గారు సువార్త రాస్తూ 14వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. 14వ అధ్యాయము 28 నుండి 32 వరకు చూస్తే ఆ సంఘటన, ఈ సందేహం అనేది ఎలాంటిది అని అక్కడ మనకి కొంత తేట తెల్లమవుతుంది. చదవండి ఒకరు. ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. చూసారు, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ధోనిలో ఉన్న శిష్యుల దగ్గరికి నీళ్ల మీద నడిచి వచ్చాడు. ఇక దేవుడే కానీ ఏదన్నా కానీ ముందు నీళ్ల మీద నడవటం అనేది ఒకటి సందేహం అయిపోయింది వాళ్ళకి. ఇదేంటి నీళ్ల మీద ఏంటి, నడవడం ఏంటి? నీళ్ల మీద నడవటం అనేది ఒకదానికే సాధ్యం. దేనికంటే ఒక పడవకి లేదా ఓడకి. మానవుడికి అది సాధ్యం కాదు. అలాంటిది యేసు ప్రభు నీళ్ల మీద నడవడం ఏంటి అని ఆ ఉన్న శిష్యుల్లో పెద్దవాడు, మరి ధైర్యంగా మాట్లాడగలిగిన వాడు పేతురు అన్నాడు, నీవే అయితే నన్ను కూడా నడిపించు, నేను కూడా నడవాలా? నువ్వు నడవగలిగినప్పుడు నేను ఎందుకు నడవలేను అన్నాడు. తర్వాత మాట చూద్దామా. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు. ఇప్పుడు సందేహం ఆయన మీద ఉంది మొదట, ఇప్పుడు తన మీద తనకే సందేహం, నేనేనా నడిచేది? ఈ సందేహం ఎంత ప్రమాదకరమైందంటే, మొట్టమొదటి సందేహం ఎక్కడొచ్చింది ఆయనకి? యేసు ప్రభు నీళ్ళ మీద ఎలా నడుస్తున్నాడు, ఇది ఎలా సాధ్యమని అనుమానం వచ్చింది. ఇప్పుడేమో అనుమానం వచ్చిందంటే, రమ్మన్నాడు, రమ్మనగానే నడిచాడు. కానీ నడిచింది నేనేనా? ఏం నడుస్తున్నానా? ఉన్నాయి నీళ్ళేనా కాళ్ళ కింద? నేనేనా? సంశయం వచ్చింది. ఆ సంశయాన్ని 30వ వచనంలో ఏమంటారు చూడండి. గాలి కనపడేది కాదు, గాలిని చూచి అనగా సందేహంతో దిక్కులు చూశాడు ఒకసారి. గాలి ఎందుకు కనపడిద్దండి? గాలి ఎవరికి, పేతురికి కదా, ఎవరికి కనపడదు. అలా దిక్కులు చూశాడు. ఏంటి ఇది? సముద్రము, అలలు, నీళ్లు, నేనేంటి, నడవటం ఏంటి? మన జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా మనము సందేహపడే వారిగానే మిగిలిపోతున్నామేమో జ్ఞాపకం పెట్టుకోవాలి. కొన్నిసార్లు సందేహపడతాం, ఇది నిజమేనా, ఇది ఏదైనా
అయ్యేదే కాదు, ఎట్లయింది ఇది ఎట్లా జరిగింది? దేవుడు మాట ఇస్తే ప్రియులరా, దేవుడు మాట ఇస్తే అది నెరవేరేది అంతే. నీ సందేహానికి ఒకటే జవాబు. యేసు మాట ఇచ్చినాడంటే, యేసు ప్రభు మాట ఇచ్చినాడంటే అది ఎలాంటిదైనా నెరవేరేదే. చూద్దామండి, ముందుకు చదువుతాం కొద్దిగా. 31 వచ్చి నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, చాలమ్మా అక్కడ ఒకసారి ఆలోచన చేద్దామా, ధ్యానం చేద్దాం. నీకు సందేహం ఉంటే నీ సందేహము నివృత్తి అవులాగున, నిన్ను ధైర్యపరచులాగున యేసుక్రీస్తు ప్రభు తను చెయ్యి చాపే దేవుడిగా ఉన్నాడు. ఏం కాదులే, నీ ఎందుకు భయపడతావు అనవసరంగా, అలా కాదు. ఆయన ఎంత అభయం ఇస్తాడంటే ఆయన చేయి చాపి పట్టుకోగలిగిన దేవుడు. ఆయన తన కుడి చేతితో పట్టుకోగలడు, లేవనెత్తగలడు, బండ మీద నిలబెట్టగలడు. అదిగో అది ధైర్యం అంటే, అది విశ్వాసం అంటే, అది నమ్మటం అంటే. నమ్ముట నీ వలనైతే అన్నారు. అందుకని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మాలంటే ఎలా నమ్మాలంటే దానిలో సందేహానికి తావు అనేది ఏమాత్రం ఉండకూడదు. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట. 31వ వచనం. చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, అవిశ్వాసి కూడా కాదు, కొద్దిగే సందేహం. ఎందుకు ఈ కొద్దిగలో సందేహం? అడుగేసావు, ధోని దిగావు, అడుగేసావు, నడిచావు. నడిచిన తర్వాత కూడా ఇప్పుడు నీ సందేహం ఏంటి అసలు? మొదట నా మీద సందేహం, ఇప్పుడు నీ మీద నీకే. క్రైస్తవ జీవితంలో ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకు నీకు సందేహం? దేని విషయం సందేహం? నిజంగానే మంచి బిలీవర్ అయిపోయినాక క్రైస్తవుడు కూడా కొన్నిసార్లు అంటాడు, అన్న నా కోసం ప్రార్థన. నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం లేదా? నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదా? ఐ కెన్ డూ మిరకిల్స్ అని నువ్వు అనుకోవట్లేదు అంటే ఏంటి అర్థం? అల్ప విశ్వాసం. దేర్ ఈజ్ సంథింగ్ వీక్నెస్ ఇన్ యువర్ ఫెయిత్. అల్ప విశ్వాసి నీటి మీద నడుస్తూనే అంటున్నాడు, సందేహం పడుతున్నాడు. అంటే నెరవేరబడుతున్న కార్యములో కూడా సందేహం, నెరవేర్చబడనప్పుడు సందేహానికి తావున్నదండి. కార్యము నెరవేరుతుండగా తను అడుగు వేసినాడు, నడుస్తూనే ఉన్నాడు, సందేహపడుతూ ఉన్నాడు. చదవండి 32వ వచనం. గాలిని ఎవరు అణిచారు? ఆయన ఏం ఆపలేదు, చెప్పలేదు. పేతురులో వచ్చిన అలజడి. కనుక ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుని కార్యము నెరవేరుతున్నదంటే ఇంకా సందేహం అనే దానికి తావు ఇవ్వద్దు. అలా కొంతసేపు ఆందోళన పడి, కొంతసేపు ఏదో భయపడి, అప్పుడు అమ్మ ఇప్పుడు నెమ్మదైంది అనుకోవడం, అదేంటంటే అల్ప విశ్వాసము. కీర్తనాకారుడు ఈ విషయాన్ని ఒక్క మాటలో ఎంత చక్కగా మరి అభివర్ణిస్తాడు చూడండి. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 7వ వచనం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించు. ఎంత బలమైన హస్తము నీకు తోడుగా ఉన్నాక ఇంకా సందేహం అనేది నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు ప్రియుల. 17వ కీర్తన 7వ వచనం. కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన చేయి రక్షించు హస్తం, అది నీ కుడి చేత రక్షించువాడా. కీర్తన 16:11 కూడా చూద్దామా. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పేతురు యొక్క చేతిని తన చేయి చాపి పట్టుకున్నప్పుడు
ఆ దాసుడు, మునిగిపోతూ ఉన్న దాసుడు లేవనెత్తబడి మళ్ళీ చక్కగా వెనుదిరిగి నడుచుకుంటూ వచ్చి ఆ దోణిలోకి ఎక్కగానే గాలి లేదు, ఏమీ లేదు, నిమ్మళమైంది, మనస్సు నిమ్మళమైంది. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క హస్తము ఎంత గొప్పది అంటే అసాధ్యమును సుసాధ్యముగా చేయగలిగిన దేవుడు ఆయన. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో ఏం జరిగిందంటే, శిష్యులతో ధోనిలో ఉన్నప్పుడు ఆయన కాస్త సేద తీర్చుకోవడానికి అలా కన్ను మూయగానే పెద్ద గాలి లేచిందట సముద్రం మీద. పెద్ద గాలి లేచినప్పుడు ఆయన పిలిచారు, అయ్యా అయ్యా మునిగిపోయే పరిస్థితి కనబడుతుంది, లే అన్నారు. చూడండి 26వ వచనం. అందుకైన అల్ప విశ్వాసులరా ఎందుకు భయపడుచున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా, నాకు అనుమానం వచ్చినప్పుడు నన్ను బలపరిచే దేవుడు ఎంత బలమైన దేవుడు తెలుసా? గాలిని సముద్రమును గద్దింపగా నిమ్మళమై. మనకి సముద్రము కంటే పెద్ద సందేహం ఎప్పుడైనా వచ్చిందా? నీకు వచ్చిన శ్రమలు ఏవైనా పెనుగాలి కంటే బలమైంది కానీ సముద్రము కంటే లోతైంది కానీ నీకు ఎప్పుడైనా వచ్చిందా? దానిని గద్దించగలిగిన దేవుని ముందు నుండి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని ఆయన పేరెత్తుకుని మళ్ళా సందేహానికి ఎందుకు తాగుంది? ఉండకూడదుగా, ఉండకూడదు. అది కరెక్ట్ కాదని పేతురు నడిచి కూడా మునిగిపోసాగినాడు. ఇక్కడేం జరిగింది? గాలిని సముద్రమును గద్దింపగా. ఎందుకు గాలిని గద్దించాలి యేసు ప్రభు? ఆయన ఏమంటారు దాన్ని, మెస్మరిజం చేయడానికి వచ్చినాడా? కాదు. ఈ సృష్టిలో ఎంత లోతైనదైనా, ఎత్తైనదైనా, ఎంత బలమైనదైనా నా చేతిలో ఉన్నది అని ఆయన చూపించడానికి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు గొప్ప జ్ఞాపకం పెట్టుకోవాలి. వాటికంటే బలమైన సందేహము, సంశయము లేకుంటే సమస్య మనకి ఎప్పుడు లేదు. వాటికంటే బలమైన సమస్య మనకి ఎన్నడూ లేదు. మన సమస్యలు, మన సందేహాలు లేదా మనకు వచ్చే పరీక్షలు, శోధనలు అల్పమైనవే. వాటిని ఎదిరించడానికి, వాటిని జయించడానికి కూడా కొన్నిసార్లు మనం విశ్వాసంలో వెనకబడుతుంటాము, తక్కువైపోతూ ఉంటాము. అలా ఉండొద్దు అని చెప్పి ఏమంటున్నాడంటే, సందేహపడు వారి మీద కనికరము చూపుని. ఎవరికైనా సందేహంగా ఉంటే జాలిపడాలి. వాళ్ళు ఏంటి సందేహం, ఎందుకు భయపడుతున్నావు? వద్దమ్మా, వాళ్ళు బాధపడద్దు, భయపడద్దు. ఏదైనా రాని, పెను తుఫాను రాని, సముద్రమును గద్దించగలిగిన దేవుడు, గాలిని నిమ్మళము చేయగలిగిన దేవుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 31వ వచనం చూద్దాం. ఆయన హస్తము ఎలాంటి హస్తం ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమె లేవనెత్తెను. నువ్వు నమ్మేవాడివైతే ఈ మధ్యాహ్నం రాత్రి వేళ నమ్మాలా? నీకు ఎంత పెద్ద వ్యాధి ఉన్నా సరే, నువ్వెంత పెద్ద ఏ వైద్యుడు కూడా ఇక బ్రతకదు అని చెప్పేవారు బాధ నీలో ఉన్నా సరే, ప్రభువునందు విశ్వాసం ఒక్కసారి యేసయ్యా నా చేయి పట్టుకో అని అడుగు. యేసయ్యా నన్ను లేవనెత్తు అని అడుగు. యేసయ్యా నన్ను కనికరించు అని అడుగు. యేసయ్యా నన్ను బలపరచు, నన్ను స్వస్థపరచు అని అడుగు చాలు. చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. కనుక ఉపచారము చేయసాగిన. ఏమండి, లగ్గానే ఎలాగుంటుందంటే, ఒక స్వస్థత కలగగానే డాక్టర్ గారిని అడిగినా అదే చెప్తారు, బాగా వీక్ అయిపోయారని చెప్తారు. బాగా బలహీనత ఉంటారు. కానీ ఇక్కడేమంటారట, వెంటనే ఉపచారము చేయసాగిన. ఆమె లేచి వెంటనే ఏమీ సంభవించలేదు, ఏమీ జరగలేదు, ఏమీ కాలేదన్నంత తేలిగ్గా ఆవిడ తిరిగి లేచి వెంటనే ఉపచారం చేయసాగినది. ప్రియులారా, అలాగే మార్కు సువార్త 40వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన చూసుకుంటాం. 1వ అధ్యాయము 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, ఇప్పుడు మనం ఏదో జ్వరం కాబట్టి ఏదో తగ్గింది బ్రదర్, బాగానే ఉంది, మరి అంతకంటే పెద్ద జబ్బు అయితే ఏంటంటే దీనికంటే పెద్ద రోగం లేదండి. కుష్ఠరోగం కంటే పెద్దది ఏదీ లేదు. అవయవాలు తినేసే జబ్బు అది.
కుష్ఠరోగిని చూస్తే కుష్ఠరోగం వచ్చిన తర్వాత కురూపిగా మారిపోతాడు. ఏ అవయవం కూడా వారికి సరిగ్గా ఉండదు, అంత భయంకరమైనది. అమ్మ చదవండి మరలా. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, చూసారా ఈ కనికరం అనే మాటను మొట్టమొదట మనం చదువుతున్నాం. ఏమది? సందేహపడు వారి మీద కనికరపడ్డాడు. ఈ వ్యక్తికి సందేహం వచ్చింది. నేను నా జీవితంలో నేను మళ్ళీ బాగుపడుతున్నా, నా జీవితంలో మనిషిని అవుతున్నా, నా జీవితంలో సమాజంలో కలుస్తున్నా, నా జీవితంలో నా కుటుంబంతో నేను మరలా కలిసి ఆనందించి సంతోషిస్తున్నా, నా జీవితం ఇంతే కదా అనుకున్నాను. ఆ స్థితిలో ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, అమ్మా నాకు ఇష్టము నువ్వు శుద్ధుడు అవటం అన్నాడు. నాకు ఇష్టము నువ్వు శుద్ధుడుగా ఉండడం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక భాగాన్ని చూద్దామండి. 38వ వచనం నుంచి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? చూసారా, ఇప్పుడు మనము 3 సంఘటనలు జ్ఞాపకం చేస్తూ వచ్చాం ప్రియులరా. మొట్టమొదటి సంఘటనకు మనకేమంటే కొద్దిపాటి అస్వస్థత ఉన్న సహోదరి లేవనెత్తబడ్డది. రెండవది ఏంటంటే బహుక్లిష్టమైన వ్యాధి కుష్ఠవ్యాధి స్వస్థపరచబడ్డది. ఇప్పుడు ఇక్కడ మరణమే సంభవించేది. ఒకదానికంటే ఒకటి బలమైన పరిస్థితి, ఒకదానికంటే ఒకటి దుఃఖకరమైన పరిస్థితి. గోళ్ళు చేసి ఏడుస్తూ ఉన్నారు. ఆ చిన్నదాని దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రభు అంటున్నాడు, ఎందుకు బాధపడతారు, దుఃఖపడతారు? వద్దమ్మా. మరణించలేదా? మరణించితే మరి అబద్ధం ఆడతాడా యేసు ప్రభు? కాదు. ఆయన కనికరము ఎంత గొప్పదంటే ఆయన హృదయము చెలించిపోయి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏం దుఃఖపడద్దు, ఎవరు ఏడవద్దు. అమ్మ చదవండి. అమ్మ చనిపోలేదమ్మా, మీరు చనిపోయిందని మీరు ఎందుకు నిర్ణయం చేసి నేను వచ్చాను కదా. ఇంకా ఎందుకనంటే ఆయన ఎంత చక్కగా మార్తతో అంటాడు ఒకసారి, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోయి నా యందు విశ్వాసం ఉంచువాడు మరలా బ్రతుకువాడు. కనుక ఆయనకి మరణం కూడా పెద్ద ఇష్యూ కాదని. చనిపోతే కూడా ఏంటంటే ఇంత తేలిక తీసుకున్నాడంటే ఆయన మరణాన్ని జయించిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, ఆయన మరణాన్ని అపేక్షించిన దేవుడు. నీకు మరణం ఉన్నది, ఈ శిక్ష నీకు మరణమే అంటే కూడా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను, అది మరణమైనా సరే నేను సిద్ధమే అన్నాడు. ఒక రకంగా కాదు ఆయన మరణించింది, ఒక రకంగా కాదు ఆయన్ని హింసించింది. ఆనాటి రోమా సైనికులు చేసిన ఆ క్రూర హింసను జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ సహోదరి స్నేహితుడా, ఎంత సులభంగా స్వస్థపరచగలిగిన దేవుడు, గాలిని గద్దించే దేవుడు, సముద్రాన్ని గద్దించే దేవుడు, జ్వరపీడితుల్ని లేవనెత్తిన వాడు, కుష్ఠవ్యాధిని బాగు చేసినవాడు, ఆయన ఎందుకు తప్పించుకోలేదు అంటే నీ కొరకు, నా కొరకు, నా రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, నిన్ను నన్ను బలపరచుట కొరకు ఆయన చేసిన గొప్ప కార్యం. ఆయన కనికరపడి చెయ్యి చాపి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీకు చెప్పుచున్నానని అర్థం. లేమ్మల్లే, ఎంతమందిని దుఃఖపెట్టావు, ఎంతమంది బాధపడుతున్నారు, వేదన పడుతున్నారమ్మా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారమ్మా, ఇక నువ్వు లే అన్నాడు ప్రభు. ఏమంటే ఒట్టికి నీ బాగలేని ఆమె దగ్గర ఏడుస్తున్నారా వాళ్ళు? కానీ ప్రభు అంటున్నాడు, నేను వచ్చాను కదా, మీరు దుఃఖపడదు. కనుక ప్రభు నీ జీవితంలో ఉంటే ప్రియ సహోదరి స్నేహితుడా, సందేహానికి నీకు తావుండదు. ప్రభువుని ఒకసారి నువ్వు సహాయం అడిగినాక ఒక్కసారే మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా మునిగిపోతున్నాను అన్నాడు పేతురు. ఆ వెంటనే యేసు చెయ్యి చాపి అన్నాడు. చెయ్యి చాపి పట్టుకున్న దేవుడు మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, నీకే సందేహం అవసరం లేదు. నువ్వే స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. ఒకటే ప్రశ్న అడిగినాడు పేతురుని. ఏమని అడిగినాడమ్మా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 31లో ఏమని అడిగినాడు?
మన మొదటి చదివిన భాగం ఏమని అడిగినాడు? 31వ వచనం ఏమన్నాడు? ఎందుకు సందేహపడితివి? మొత్తం చదవడం కాదు, ఎందుకు సందేహపడితివి క్వశ్చన్ అది. ఏమని అడిగినాడు అంటే మళ్ళీ వెంటనే దగ్గరికి వెళ్తేటరా, ఎందుకు సందేహపడితే? వై ఆర్ యూ డౌటింగ్? ఎందుకు నీకు డౌట్? అందుకే డౌట్ ఎందుకు? డౌటర్స్ అంటారు వీళ్ళని, సందేహపడేవాడు. ఎందుకు నీకు సందేహం ఎందుకు వచ్చింది అన్నాడు. అంతే. ఒకసారి ప్రభు ఎదురుగా ఉండగా ప్రభుతో మాట్లాడాడు, ప్రభు నడవడం చూశాడు, నేను నడుస్తాను అన్నాడు, అవును నువ్వు నడువు అన్నాడు, నడిచాడు. మళ్ళీ ఎందుకు వచ్చింది సందేహం? ఎందుకు వచ్చింది సందేహం? కనుక యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడ్డాక, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినాక, ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించినాక, ఆయన జీవము కలిగిన సృష్టికర్త అయిన దేవుడని ఎరిగినాక, ఆయనకి ప్రకృతి మీద సమస్త మీద ఆయనకి అధికారం ఉన్నదని తెలుసుకున్నాక, ఆయన మన దేహంలో వచ్చే ఏ వ్యాధి కావచ్చు, మన జీవితంలో వచ్చే ఏ సమస్య కావచ్చు, దాని అన్నిటినీ గర్దించగలిగిన దేవుడని ఎరిగినాక ఎందుకు సందేహము? ఎందుకు సందేహము? ఇంకా సందేహంగా ఉన్నావా? ప్రభు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. తన కుడి చేతిని చాపి నిన్ను పట్టుకోవడానికి, ఆ గాయపడిన హస్తాన్ని చాపడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి స్నేహితుడా, యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకుందాము. 40వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తన పొడిసిటితో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలో ఏమండి సృష్టించినప్పుడు ఈ భూమి ఎంత ఉండాలి, ఆకాశము ఎంత వైశాల్యం ఉండాలి, ఎక్కడ ఈ భూమి ఉండాలి నిర్ణయించిన వాడు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి నీకు? ఇన్ఫర్మేషన్ కావాలా? ఇంకా దేవుడు అంటే ఏంటి? ఇంకా మన్నును కొలిచిన వాడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? అబ్బాయి ఈ మాటలు చదువుతూ ఉంటే అప్పుడు ఆలోచించాలి మనము. దేవుడు అంటే ఏంటి? యేసు ప్రభు అంటే ఏంటి? దేవుడు అంటే ఏంటి? సముద్రమే కాదు, భూమే కాదు, 9 నెలల ఆకాశంలో ఉండొచ్చారు మొన్న కదా. వారు అక్కడి నుంచి భూగోళాన్ని చూస్తూ అతను అంటాడు, ఏంటి సృష్టి, ఏమిటి ఆ దేవుని కార్యము, అక్కడ కూడా ఆరాధించడానికి నాకు అనుమతి ఇచ్చినాడని, అక్కడ కూడా నేను ఆరాధించినాను. ఏమండి, ఒక్క దినము గనక మనం ఒక సందేహంలో ఉంటే ఆ దినము మనకి కొన్ని రోజుల్లో గడుస్తుంది. 9 నెలలు గడిచింది వాళ్ళకి. 9 నెలలు దే స్పెంట్ ఇన్ స్పేస్. ఎంత విశ్వాసంగా ఉన్నారంటే వారు తిరిగి వచ్చి సంతోషంగా వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్స్ మన ముందు జరుగుతున్నాయి. మనం కొద్ది దాంట్లో సందేహపడు. కనుక ప్రభు అడుగుతున్నాడు, ఎందుకు సందేహ